హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకొని వాటర్ అన్ని పిండి ఒక బౌల్లోకి వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ చెక్క లెమన్ అదే నిమ్మకాయ ఉంటుంది కదండి, అది ఇలా పిండేసుకొని ఇప్పుడు నిమ్మరసము పసుపు ముక్కలకు పట్టేలాగా ఇలా కంటిన్యూస్గా ఒక 2-3 నిమిషాలు కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీంట్లోకి గట్టిగా ఉండే పెరుగుని 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్లు వేసుకొని 3 టేబుల్ స్పూన్ల పెరుగు గిడ్డ పెరుగులాగా ఉండాలి. అలానే 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, పాల మీద మేగడి 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బిస్కెట్ తీసుకొని దీంతో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు దాకా కూడా మనం కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉన్నాం. చూసారా, క్రీమీ టెక్స్చర్ వచ్చింది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని, ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక ఇంచు అల్లం ముక్క వేసేసుకొని ఇందులోకి ఎండుకారం వేయరండి, ఒక 6-7 నల్ల మిరియాలు వేసుకొని కొద్దిగా వాటర్ పట్టి దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక పెరుగు ఫ్రెష్ క్రీమ్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలోకి పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకొని కంటిన్యూస్గా ఇలా బాగా ఒక 5 నిమిషాలు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇందులోకి కొద్దిగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలానే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే గరం మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వేసాను. మీ కారానికి తగ్గట్లుగా మీరు వేసుకొని దీన్ని ఇలా కలిపేసి దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాము. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ పీసెస్ని స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని వీటిల్లోకి వేసేసుకొని ఒక అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా పక్కన పెట్టేసుకుందాము. సో దీన్ని రకరకాలుగా చేస్తుంటారండి, ఒకసారి నా స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆన్, దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం ముందుగా కొత్తిమీర మిక్స్చర్లో వేసుకున్న చికెన్ తీసి ఈ ఆయిల్లో వేసేసి వాటర్ ఏమీ వేయకుండానే ఈ చికెన్ ఇందులో ఉడికిపోవాలి. మనకి కంటిన్యూస్గా ఇందులో మనం కొంచెం ఓపికతో కలబెట్టుకుంటూ ఉంటే ఇందులో వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది కదా, ఇలా వాటర్ అంతా ఇంకిపోయేదాకా కూడా మనం దీన్ని కలిగిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్పూన్తో ముక్కని ఇట్లా నొక్కితే చూడండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది కానీ 2గా అయిపోయింది, బాగా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని మరలా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు వేసుకొని ఈ పోపు కొంచెం వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఇందాక ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాక జ్యూస్ మిగిలింది కదా, ఆ జ్యూస్ని పోపులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నె కదుపుకొని ఇందులో వేసుకున్నాక ఇది 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మెల్ల ఇందులోకి వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. లాస్ట్లో మరలా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు తినే చికెన్ బోర్ కొడితే పిల్లలకి ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, జ్యూసీగా. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి కూడా నలిపి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగనే కొంచెం ఫ్రెష్ క్రీము ఒక టీ స్పూన్ దాకా వేసేసుకొని ఇదంతా ఇలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచారంటే మనకి దగ్గరికి పడిపోతుంది. అంతేనండి, ఎంత టేస్టీగా గుమగుమలాడే హైదరాబాదీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ.